క్రైసిస్ మేనేజ్మెంట్తో నష్టాలు తగ్గుతాయి. వరదలపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పనులు మొదలు పెట్టాలని ఆదేశం. ఢిల్లీలో బిజీగా తెలంగాణ మంత్రులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రుణాలపై వివరణ. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య బీమా, హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం. కవితది కుటుంబ పంచాయతీ, బీజేపీలో చేర్చుకోమన్న పార్టీ చీఫ్. కేసీఆర్, కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ను వీడాను. కవిత వ్యాఖ్యలను ఖండించిన కొండా విశ్వేశ్వరరెడ్డి. లా ఎడ్యుకేషన్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. కేంద్ర రాష్ట్రాలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం. యువతను మత్తులోకి దించేలా మద్యం పాలసీ. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్. ప్రజల్లో విషం నింపాలని చూస్తున్నారు. కూటమి సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు. పిన్నెల్లి సోదరులకు ఊరట. పల్నాడు జంట హత్యల కేసులో అరెస్ట్ చేయొద్దన్న సుప్రీం. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే ఛాన్స్. విశాఖలో పట్టుబడ్డ డిఫెన్స్ మద్యం. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు. సిద్దిపేట జిల్లాలో అన్నదాతల ఆందోళన. మంత్రి కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. జీఎస్టీ సంస్కరణలతో దివాళీ గిఫ్ట్. దేశ చరిత్రలోనే మైలురాయన్న మోడీ. వినియోగదారులకు శుభవార్త. జీఎస్టీ ప్రయోజనం బదిలీ చేయాలన్న గోయల్. సుంకాలు ఆపకపోతే మీకే నష్టం. ట్రంప్కు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హెచ్చరిక. రణరంగాన్ని తలపించిన బెంగాల్ అసెంబ్లీ. బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య గొడవ. యమున ఉగ్రరూపం. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఆఫ్ఘనిస్తాన్లో భూకంప విలయం. 2200కు చేరిన మృతుల సంఖ్య. యుద్ధం ఆపకపోతే ఆంక్షలు. రష్యాకు ట్రంప్ వార్నింగ్. ఫ్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీ.